హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి పాలకూర మామిడికాయ పప్పు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. పాలకూర పప్పులో మాకు విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా నేను ఈ కప్పుతో 1/4 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వరకు మసూర్ దాల్ని తీసుకున్నానండి. ఈ రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. అవి కాలకుండా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. మంచిగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని అందులోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే మేము కందిపప్పుని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేస్తున్నాను. మేము తీసుకున్న మామిడికాయ యొక్క పులుపుని బట్టి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. కట్ట వరకు పాలకూరని శుభ్రంగా వాష్ చేసేసి కట్ చేసి తీసుకున్నానండి. ఇది దగ్గరగా 1/2 kg వరకు ఉంటుంది. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ నుంచి 12-15 వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులో కొన్ని కరివేపాకుని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కవర్ చేసేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో కానివ్వండి లేకపోతే మ్యాషర్తో అయినా సరే చక్కగా మ్యాష్ చేసుకోవాలండి పప్పుని. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అవసరం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పప్పు థిక్గా అనిపించినా లేకపోతే మాకు పల్చగా కావాలనుకున్నా సరే కొంచెం వేడి వాటర్ని, హాట్ వాటర్ని ఇందులోకి కలుపుకోవాలండి. మాకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కలిపేసుకొని పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తడకాకి ప్రిపేర్ చేసుకుందాము. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి కొంచెం దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసేసి వేసుకున్న తర్వాత అది కొంచెం సాటే చేసుకున్న తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వెల్లుల్లి వాటి పచ్చి వాసన పోయే వరకు అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు వేసుకొని అవి చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కీడ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ అయితే ఈ తాలింపులోకి చాలా బాగుంటుందండి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2-3 సెకండ్స్ కోసం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి పప్పు యాడ్ చేసుకోవాలండి. మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు మొత్తం కూడాను ఒకసారి పప్పులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పాలకూర మామిడికాయ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడిగా రైస్తో కొంచెం నెయ్యితో పాటు సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.